హాయ్ మామ, మన శంకర వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఈసారి పండగకు వచ్చిన సినిమా ట్రైలర్ చూసి ఎంతో మంది ఈసారి అనిల్ రావిపూడి గారు దొరికేస్తారు అని కొందరంటే, లేదు లేదు పక్కాగా పండగ బొమ్మ ఇదే అని ఇంకొందరు అన్నారు. ఇలాంటి బజ్ మధ్యలో ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయింది మామ. మరి అనిల్ రావిపూడి గారు ఈ మూవీతో దొరికేశారా, లేక ఈసారి కూడా పండగని పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోయారా అని తెలుసుకునే ముందు, ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో మూవీస్కి రివ్యూస్ ఇచ్చాం మామ. ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక మామ. మీ సపోర్ట్ మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇక ఆ మూవీ విషయానికి వస్తే ఇప్పుడే చూశాను మామ. చూశాక నాకు ఎలా అనిపించింది అంటే నచ్చింది మామ. పక్కాగా పండగ బొమ్మ అని మాత్రం చెప్పగలను. ఈ మూవీ చూశాక నాకు అనిల్ గారి గురించి ఒక్క మాట చెప్పాలనిపించింది మామ. అదే ఇది: దొరకరు అనిల్ రావిపూడి గారు, ఇంకా మనకి దొరకరు అని మాత్రం చెప్పాలి అనిపించింది మామ. సినిమా మొదలైన దగ్గర నుంచి నవ్వుతూనే ఉన్నాను. కామెడీ నాకు గట్టిగా వర్కౌట్ అయింది మామ. అందరవాడు మూవీలో గోవిందరాజు క్యారెక్టర్ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. దాన్ని స్క్రీన్ మీదకి మళ్ళీ తీసుకురావడంలో చాలా సక్సెస్ అయ్యారు అనిల్ రావిపూడి గారు అని మాత్రం చెప్పగలను మామ. నయనతార గారి గురించి చెప్పాలి అంటే మీకు వయసు అవదా అని అనాలనిపించింది మామ. ఒక సర్వసాధారణమైన స్టోరీని ఇంకా చెప్పాలి అంటే డాడీ, మృగరాజు, అతగేముడు అమ్మాయికి మొగుడు లాంటి మూవీల్లో నుంచి ఉన్న థీమ్ని తీసుకొని కొత్తగా మార్చి ఫన్నీగా చెప్తే ఎలా ఉంటుందో అలాంటి స్టోరీయే మామ ఇది. పండక్కి అందరికీ నచ్చేలా తీయటంలో, ఫ్యామిలీస్ని మళ్ళీ థియేటర్స్కి పరుగులు పెట్టించేలా చేయటంలో 100% సక్సెస్ అయ్యారు అనిల్ రావిపూడి గారు. ఇక ఆ ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు స్టోరీలోకి వెళ్తే, ప్రసాద్ అండ్ శశిరేఖ పెళ్లి చేసుకొని కొన్ని ఈగో క్లాషెస్ వల్ల విడిపోతారు. మళ్ళీ పిల్లల కోసం ఎలా కలిశారు, ఈ ప్రాసెస్లో శశిరేఖ వాళ్ళ నాన్నని చంపాలని చూస్తుంది ఎవరు అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాని తన భుజాల మీద మోసేశారు. చిరంజీవి గారు స్క్రీన్ మీద ఉంటే పక్కన కమీడియన్స్ అవసరం లేదు అనే స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది అనేది ఈ సినిమా చూస్తే మనకు అర్థమైపోద్ది మామ. ఈ సినిమాని ఆయన నమ్మారు అనే విషయం ప్రతి షాట్లో మనకి కన్వే అయిపోతూ ఉంటుంది. అలాగే ఇంకా నయనతార గారు అయితే బ్యూటీతో చంపేస్తారు మామ. ఆవిడ ఓన్ డబ్బింగ్ ఎప్పుడో కృష్ణం వందే జగద్గురు సినిమాకి చెప్పారు, మళ్ళీ ఈ మూవీగా చెప్పారు. అది నాకు బాగా వర్కౌట్ అయింది మామ. ఆవిడ ఓన్ డబ్బింగ్ ఆవిడకి బాగా సూట్ అయిందని చెప్పగలను. ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ కామెడీ మామ, నాకు బాగా వర్కౌట్ అయింది. అలాగే నెక్స్ట్ బీమ్స్ గారు సాంగ్స్ వినడానికి కానీ స్క్రీన్ మీద చూడడానికి కానీ నాకు చాలా బాగా అనిపించాయి మామ. నెక్స్ట్ వెంకీ గారి క్యామియో నాకైతే వర్కౌట్ అయింది. చాలామంది అంటున్నారు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది అని. బట్ నాకు సెకండ్ హాఫే బాగా వర్కౌట్ అయింది. రజనీకాంత్ గారు దళపతి మూవీలో సాంగ్ని ఈ సినిమాకి సరిపోయే విధంగా వాడుకోవటంలో అనిల్ రావిపూడి గారు బాగా సక్సెస్ అయ్యారు మామ. ఇక ఎడిట్ కానీ, విజువల్స్ కానీ, మిక్సింగ్ కానీ, డిఐ కానీ ఒక ఫ్యామిలీ సినిమాకి ఎలా ఉండాలో అలాగైతే ఉన్నాయి మామ. అనిల్ రావిపూడి గారు వరుసగా 9వ సారి సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యారని మాత్రం చెప్పగలను. ఇక ఇన్ని చెప్తున్నావు, మైనస్ లేవేంట్రా అంటే ఉన్నాయి మామ. వీక్ విలన్ క్యారెక్టర్ అండ్ సింపుల్గా తేలిపోయిన క్లైమాక్స్, అలాగే ఎన్నో సినిమాల్లో చూసేసిన స్టోరీ, అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్, స్కూల్ ఎపిసోడ్స్లో కొన్ని కామెడీ సీన్స్ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇలా మైనస్లు అయితే ఉన్నాయి, బట్ ఆడియన్స్ని మెప్పిస్తుంది అని మాత్రం చెప్పగలం మామ. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అండ్ అలాగే ఈ ఇయర్కి ఫస్ట్ బ్లాక్ బస్టర్ అని మాత్రం చెప్పగలను మామ. నా రెఫరెన్సెస్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే హ్యాపీగా ఉంటుంది మామ. ఫ్యామిలీతో కలిసి మూవీ చూడండి అని మాత్రం చెప్పగలను. నేను చెప్పకపోయినా సరే ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఈ మూవీకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ రేపు BMW, అదే భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.